పోస్టులు కొందరు చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. మహిళల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని మా పార్టీ అధినేత చెప్తారని గురుమూర్తి గారు అంటున్నారు. ఒకటి సతీష్ గారు, వీళ్ళు చెప్పినట్లు అందరు మహిళలు వీళ్ళలాగా అందరు మహిళలు స్ట్రాంగ్ గా ఉండాలని లేదు. సెన్సిటివ్ సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పటికి కూడా టీడీపీ వాళ్ళు సమర్థించుకుంటున్నారంటే దీన్ని ఎంత నీతిమైనటువంటిది అనుకోవచ్చు. ఎందుకంటే అజయ్ అనేటువంటి ఐటీడీ అధికార ప్రతినిధి ఆ అమ్మాయిని లైవ్ పెట్టి ఆ అమ్మాయిని హావభావాలు చెప్తూ వస్తే ఇలా ఉన్నావే అలా ఉన్నావని ఆమె ఆ శారీరకంగా సంబంధించినటువంటి ఆ ఫిజికల్ సంబంధించినటువంటి ఒక దూషణలు చేస్తూ ఎటకారంగా సమాజాన్ని ఎక్స్పోజ్ చేస్తూ సమాజంలో ఆ అమ్మాయికి అంత ఘోరంగా చేసి టీడీపీ ఐటీడీపీ అధికార ప్రతినిధి అఫీషియల్ గా లైవ్ పెట్టిన అజయ్ అనేటువంటి వాడు మీ పార్టీనా కాదా? అలా మాట్లాడడం తప్ప కాదా? ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ చేయండి, మేమేం సమర్థించడం లేదు, ఇది గురుమూర్తి గారు అంటుంది. ఎస్, ఖచ్చితంగా ఈయన అంటున్నాడు కదా, తోసేశారు. ఎవరండి సాక్షులు? విచారణలో చెప్పారా? కోర్టులో చెప్పారా? ఏది పడితే అది మాట్లాడకూడదు. డైరెక్ట్ ఆ పైలట్ ఎవరైతే ట్రైన్ నడుపుతాడో ఆ ఎక్స్ప్రెస్ అతను కూడా ఇచ్చినటువంటి వాగ్మూలం ప్రకారము మొబైల్ మాట్లాడుకుంటూ ఒక లేడీ పట్టాల మీద నడుస్తా వస్తుంది, క్లోజ్ అయిపోయాము, తగిలింది అనేటువంటిది క్లియర్ గా చెప్పినా కూడాను, అంటే ఆయన ఉద్యోగి చెప్పినా కూడాను, వాగ్మూలం ఇచ్చినా కూడాను వీళ్ళు మళ్ళీ దానికి సైడ్ ట్రాక్ చేస్తున్నారంటే ఎంత కుట్రపూరితమైనటువంటిది పన్నాగం పన్నారనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా వీళ్ళు అంటున్నారు కదా, ఏంటంటే మహిళల గురించి తెలుగుదేశం పార్టీనా గౌరవించేది? చంద్రబాబు నాయుడా? ఇదే చంద్రబాబు నాయుడు స్వయాన తన అత్త లక్ష్మీ పార్వతిని కూడా ఆ బజారు పాలు చేసేటట్టుగా ఆయన యొక్క ఆ మాటలు, అదే విధంగా ఆయన లైవ్ లో తన మనుషుల ద్వారా ఎలా చేశారు. అదే విధంగా షర్మిలమ్మ అండి, ఈ రోజు మీరు వెనకేసుకొస్తున్నారు కదా, షర్మిలమ్మని ఇదే బాలకృష్ణ ఆఫీస్ లో బంజారా హిల్స్ లో పైన పెట్టి ఐపీ అడ్రస్లతో ట్రేస్ చేసి ఇచ్చాము. ఎలా చేశారు? ఎలా అక్రమ సంబంధాలు అంటకట్టారు? ఎలా చేశారు తెలియదా? అదే విధంగా సాక్షాత్తు ఆయనే అంటాడు, అత్త ఆడపిల్లను మగపిల్లని కంటే మా వద్దంటాడా అనేసి, అత్త కోడలు మగపిల్లని కంటే అత్త వద్దు అంటే ఆడవాళ్ళంటే అంత వాళ్ళకి అలుసు, ఆడవాళ్ళంటే అంత చిన్న చూపు. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి, చంద్రబాబుకి మొదటి నుంచి కూడా లేడీస్ అంటే చిన్న చూపు. ఈ యొక్క ఏదైతే గీతాంజలి ఘటన జరిగింది కదా, ఘటనని వెలుగులోకి తెస్తాం. ఆయన ఏదంటున్నారు గురుమూర్తి గారు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి నిజంగా దర్యాప్తు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి, నిర్దోషులు తేల్చండి వాళ్ళు ఎవరైనా. నేను ఇందాక అటు టీడీపీని సమర్థించడమా వ్యతిరేకించడమా, వైసీపీని సమర్థించడం వ్యతిరేకించడం కాదు. ఇక్కడ నేను మీ పార్టీ ల్యాంగ్లో నేను చూడటం లేదు, ఒక జనరల్ ఇష్యూగానే చూస్తున్నాను. ఒక లబ్ధిదారులు తనకు జరిగిన న్యాయాన్ని చెప్పుకుంటే, దానికి జరిగిన లబ్ధి కోసం చెప్పుకుంటే, ఈ ట్రోలింగ్ అవ్వటమో ఇంకా ఈ కారణాలన్నిటితో ఆమె చివరికి తనువు చాలించిందంటే అసలు వెరీ ప్యాథటిక్, అసలు పెయిన్ఫుల్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏది పెట్టినా కూడా ఘోరమైన ట్రోలింగ్స్, మేము కూడా కొన్ని ఒపీనియన్స్ పెడుతున్నప్పుడు హెవీగా అటాక్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఒపీనియన్స్ చెప్పుకోవచ్చు అంటారు, మళ్ళీ ఒపీనియన్స్ చెప్తే వాళ్ళకు ఆల్ సైడ్ చెప్పకపోతే ఒకలాగా, వీల్ సైడ్ చెప్తే ఒకలాగా, అత్యంత గందరగోళం. కానీ కొందరు సున్నిత మనస్కులు ఇప్పుడు గీతాంజలి లాంటి వాళ్ళు ఇంకా తట్టుకోలేక కొన్ని బలవన్మరణాలు కూడా పాల్పడిన సంఘటనలు. అయితే ఇంకా దర్యాప్తు జరగాలి, ఇంకా పూర్తిగా అన్ని విషయాలు బయటకు రావాలి. కానీ ట్రోలింగ్ అనేది కిల్లింగ్గా మారకూడదు. ట్రోలింగ్ అనేది దాని పరిధి ఎప్పుడో దాటిపోయింది. రాజకీయ నాయకుల భాష ఎప్పుడో పరిధి దాటిపోయింది. రాజకీయ నాయకుల ట్వీట్లు, ప్రెస్ మీట్లు ఎప్పుడో పరిధి దాటిపోయాయి. కానీ ఇంక ఒపీనియన్స్ చెప్పే వీళ్ళకి కూడా ఇంకా ఈ సోషల్ మీడియా యుద్ధంలో ఫైనల్గా ఇంకా లేడీస్ని ఉద్దేశిస్తూ ఆ విధంగా చేయటం, ఇటువైపు నుంచి ఈ విధంగా చేయటం, ఎవరు చేసినా తప్పది. నేను ఒకరిని సమర్థించడం, ఒకరిని వ్యతిరేకించడం కాదు. ఏ పార్టీ చేసినా తప్పే, ఎవరు చేసినా ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. చూద్దాం దీనికి సంబంధించి సరైన పరిష్కారం రావాలని. గురుమూర్తి గారు, మీరు ఇందాక గీతాంజలి ఇష్యూ ప్రస్తావించారు కాబట్టి దానిపైన శివశంకర్ గారు వివరణ చూస్తున్నారు. ఘోరంగా ట్రోలింగ్ చేశారు, మానసికంగా హింసించారు. అందుకే ఇప్పుడేమో దాన్ని మళ్ళీ సమర్థించుకోవటం పైన వైసీపీ కామెంట్ చూశారు. సార్, ఏదైతే గీతాంజలికి సంబంధించి ఈ చనిపోయినటువంటి విషయం ఉందో ఖచ్చితంగా మేము ఒకటే తెలియజేస్తున్నాం. మీరు ఎవరైనా సరే ఆవిడ్ని ట్రోల్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టి చనిపోయిందంటే మీరు చర్యలు తీసుకోండి. మీరే కదా అధికారంలో ఉంది. అలా కానీ చేయలేని పక్షంలో మేము ఒకటే చెబుతున్నాం, దీని వెనకాల కుట్ర కోణం ఉంది. మేము వచ్చిన తర్వాత ఏ ఎంక్వైరీ కావాలంటే ఆ ఎంక్వైరీ వేసి ఆ బీసీ మహిళలకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే ఈ రోజున
ఈ రాష్ట్రంలో చెబుతున్నారు 4 సార్లు కాదు 5 సార్లు నాకు ఎంతమంది అమ్మఒడి బీసీ వచ్చిందని బిడ్డల్ని చెప్పడం, బలైపోయారు. దానికి సంబంధించి ఒక కొత్త ఆర్టిస్ట్ వచ్చిందనో లేదంటే 4 సార్లు ఇస్తే నీకు 5 సార్లు ఎక్కడ ఇచ్చారని అనటం, ఇంకా అసభ్యకరంగా కొందరు పోస్టులు పెట్టడం, అది మానసికంగా ఇబ్బంది పెట్టేది కాదా, ట్రోలింగ్ చేసేది కాదా గురుమూర్తి గారు? సరే, మీ ఇద్దరు పార్టీ వ్యవహారాన్ని పక్కన పెడుతున్నా, మీ ఇద్దరు పార్టీ వ్యవహారాన్ని పక్కన పెడుతున్నారు అంటే ఒకరు ఒక అభిప్రాయం చెప్పుకుంటే ఘోరాఘోరంగా నీచంగా ట్రోలింగ్ చేయడం, ఈ విధంగా మాట్లాడటం కొందరు మానసికంగా ఇబ్బంది కలిగించడం కాదు. సతీష్ గారు, గురుమూర్తి గారు, సతీష్ గారు ఒక పంచుమరి తన్రాధ, అదేవిధంగా ఆదిరెడ్డి భవానీ, అదేవిధంగా మరి గౌతు శిరీష ఎంత ట్రోల్ చేశారండి వీళ్ళని, ఎన్ని మాటలు అన్నారండి. సహజంగా పోస్టులు పెట్టినప్పుడు నేను అదే చెబుతున్నా, వాళ్ళ వల్ల కనుక ఏదైనా జరుగుంటే చర్యలు తీసుకోండి. దీని వెనకాల కుట్రకోణం ఉంది. ఎందుకు మీరు నేను సమర్థించట్లా, నేను అదే చెబుతున్నా, చర్యలు తీసుకోమంటున్నా. 7వ తారీఖున జరిగితే 11వ తేదీ వరకు ఎందుకు మీరు ఆ ఇద్దరు సాక్షులు చెబుతా ఉన్నారు పట్టాల మీద తోసారని? ఆ తోసినటువంటి వాళ్ళ మీద ఎందుకు మీరు ఎంక్వైరీ చేయట్లా? ఎందుకు ఎంక్వైరీ చేయరు? ఎందుకు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయరు? అందుకని మేము చెబుతున్నాం, ఎవరైనా సరే దీనివల్ల ఇది జరిగిందంటే చర్యలు తీసుకోండి, మేము కాదంటలేదు. ఇవాళ ట్రోల్ చేసే విషయంలో చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఎంతమంది మహిళలను ఏడిపించారండి, ఎంతమంది. కనీసం గుంటూరు జిల్లాలో ఒక పెద్ద ఆవిడ ఏదో ఒక చిన్న పోస్ట్ పెడితే మరి తీసుకెళ్లి లోనేశారు. ఎంతమందిని, కొన్ని వందల వేల మందిని జైల్లో పెట్టారు. ఇవాళ ట్రోల్ గురించి వీళ్ళు చెప్తే ఆశ్చర్యంగా ఉంది. సాక్షాత్తు మన విజయసాయి రెడ్డి గారే ఎంత ఘోరమైనటువంటి ట్విట్టర్లో ట్వీట్లు పెడతా ఉంటాడు ఆయన. వీళ్ళ వీటి గురించి మాట్లాడేది. నేను ఇంకొక విషయం కూడా చెబుతున్నా, ఇవాళ మీరు ఈ విషయంలో నేను నిజంగా కుటుంబానికి సానుభూతి కుటుంబానికి మేము అండగా ఉంటాం. కానీ ఒక లబ్ధిదారుడు ఒక రకంగా ఏంటంటే, ఆమె తనకు అమ్మఒడి 4 ఏళ్ళు అన్న బదులు 5 ఏళ్ళు అన్నది, తర్వాత నాకు ఇంటి స్థలం వచ్చింది అని చెప్పింది. అంటే ఆమె ఒక లబ్ధిదారురాలు ఒక ప్రభుత్వం నుంచి. అది ఒక సీఎం కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆ విధంగా మాట్లాడితే దాన్ని కూడా మనం చిలువులు వలవలు చేసి రకరకాలుగా కామెంట్స్ చేసి రకరకాలుగా పోస్టులు పెట్టి చేయటం అనేది అది భావ్యమేనా? మీరు రాజకీయ పార్టీ నాయకులు ఎప్పుడూ అవతలు దాటేశారు, చాలా మీరు అందరూ మాట్లాడుకుంటున్నారు, ట్వీట్ చేస్తున్నా, నేను కాదనటం లేదు. కానీ ఒక లబ్ధిదారురాలు తనకు జరిగిన మంచిని చెప్పుకుంటే దానిని కూడా నువ్వు పేమెంట్, నువ్వు పేటిఎం బ్యాచ్ అనో రకరకాలుగానో చిన్న కూతురు జగన్ పోలికతో ఉందనో ఇంత ఘోరంగా పోస్టులు పెట్టడం కరెక్టేనా? ఇప్పుడు సతీష్ గారు, ఆవిడ సోషల్ మీడియాలో, వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో కొంతమంది ఫాలో అవుతా ఉంటారు. సోషల్ మీడియాలో ప్రతిరోజు కొంతమంది పోస్టులు పెడతా ఉంటారు. పెడుతున్నప్పుడు ఏదన్నా తప్పు ఉంటే దానికి పోస్ట్ కౌంటర్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా కౌంటర్ చేసి ఉండొచ్చు. అంత మాత్రాన ఆవిడ చనిపోవాల్సిన అవసరం లేదు. దీని వెనకాల మేమేమంటున్నామంటే ఖచ్చితంగా దర్యాప్తు చేయండి. దీని వెనకాల కుట్రకోణం ఉందని చెప్తా ఉన్నాం. సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియాకి ఆవిడకి సంబంధం ఉంది. ఆవిడ వైసీపీ కార్యాలయానికి వెళ్ళింది, ఇవన్నీ కూడా ఉండే. తర్వాత ఆవిడకి ప్రతి నెల కూడా ఈ సోషల్ మీడియా ద్వారా సతీష్ గారు సమాధానం చెప్తాను. సతీష్ టార్గెట్ సార్ ఒకటేనండి సతీష్ గారు, మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, మహిళల విషయంలో అనవసరంగా ఎవరో కూడా పోస్టులు పెట్టొద్దు, మహిళల విషయంలో అనవసరంగా అభ్యంతరకరంగా ఎవరో మాట్లాడొద్దు అని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెబుతారు. ఎక్కడన్నా గారు ఎవరన్నా కొంచెం టూ మచ్ అయితే కూడా ఖచ్చితంగా కేకేసి మాట్లాడతాం. మేము వీళ్ళకలాగా అడ్డగోలుగా ఎన్ని సంఘటనలు అండి, ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీని ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 మంది ఊచకోత కోసారండి. గురుమూర్తి గారు ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి 18 నుంచి విస్తృత ప్రచారానికి వెళ్తున్నారు. ఆల్రెడీ సిద్ధం అంటూ ఒక 4-5 ప్రాంతాల్లో సభలు కూడా అయిపోయాయి. 16న ఫైనల్ లిస్టు ప్రకటించబోతున్నారు అంటున్నారు. అంటే ఒక రకంగా కథన రంగానికి అందరూ సిద్ధమైపోతున్న వాతావరణం ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? గురుమూర్తి గారు, ఇవాళ ఒక్కటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మేము కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా మొన్న మేము 5వ తేదీన మంగళగిరిలో బీసీ డిక్లరేషన్ పెట్టి బీసీ డిక్లరేషన్ ద్వారా ఏం చేయాలనేది చెప్పాం. అదేవిధంగా రేపు మేనిఫెస్టో ప్రకటించబోతా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ ఒకటి,
ఇందాక మీరు కూడా చెప్పారు, ఇవాళ ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో, యువత కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు కానీ అందరూ కూడా ఇవాళ బాధితులు ఈ ప్రభుత్వానికి. ఎందుకంటున్నానంటే ఇవాళ ఈ 130 ఈ వర్గాలకు చెందిన ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన 130 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. 1,20,000 కోట్ల నిధులను దారి మళ్లిచ్చారు. 500 మందిని ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలను ఓచకోత కోశారు. గీతాంజలి గురించి మేము బాధపడుతున్నాం. ఈ ప్రభుత్వం తేల్చిద్దా తేల్చిద్ది, లేకపోతే మేమే తేలుస్తాం. దీనికి మేము కట్టుబడి ఉండాం, దీనికి సిద్ధపడి ఉండాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రంలో గుంటూరు జిల్లా చెరుకుపల్లిలో ఒక బీసీ బిడ్డను దారుణంగా బతికొండగానే పెట్రోల్ పోసి కాలిస్తే ఈ ప్రభుత్వం స్పందించిందా? ఎంతమంది బాలికల అత్యాచారం గురైతే ఈ ప్రభుత్వం స్పందించిందా? ఎంతమంది బీసీ నాయకుల్ని నడి రోడ్డు మీద తోట చంద్రయ్యని కత్తి పెట్టి నరికేసి జై జగన్ అన్నటువంటి జై చంద్రబాబు అంటే నరికారు. ఈ ప్రభుత్వం స్పందించిందా? ఎంతమంది మహిళల్ని వ్యవస్థను చేస్తే ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్రంలో. అదేవిధంగా మా నాయకులు అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, చింతకాల అయ్యనంద పాత్రుడు గారు కావచ్చు, బేదార్ రవిచంద్ర గారు కావచ్చు, యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, మొత్తం ఎంటైర్ నాయకత్వం మీద కేసులు పెట్టారు, జైలుకి పంపారు. 500 మందిని ఓచకోత కోశారు. మా నిధులు మొత్తం కూడా దారి మళ్లిచ్చారు. మా బీసీ రిజర్వేషన్ తీసేశారు. ఇవాళ అదేమంటే మేమేదో పగలదీశాం నవరత్నాలని చెప్తున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు, ఎవరైతే ఈ సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా వెనకబడి ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయమని. మరి ఏం చేశారు వాళ్ళు? మేము అడుగుతున్నాం, మాకేం చేశారు మా కోసం? మా నిధులన్నీ ఏమైపోయినాయి? ఎస్సీబీసీ మైనారిటీ వర్గాల నిధులన్నీ ఏమైపోయినాయి? పైగా ఇప్పటికీ ఎన్ని ప్రచారాలు చేసినా, కరెంటు ఛార్జీలు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, డీజిల్, గ్యాస్, పెట్రోల్, నిత్యావసర వస్తువులు. ఇది గురుమూర్తి గారు అంటుంది. అలాగే కొన్ని అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. ఒకటి సతీష్ గారు, ఈ రోజు ప్రజల్లో ఓటర్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నారు అని చెప్పడానికి చిన్న కారణం, ఇంత వ్యతిరేకత ఉంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేయలేకపోయింది? ఇంత మేము బలహీనంగా ఉండి వాళ్ళు బలంగా ఉన్నారని అనుకున్నారు కదా, వ్యతిరేకత ఉందని. ఒకవేళ ఉంటే ఎందుకు జనసేనను బీజేపీని కాళ్ళు పట్టుకొని దేహి 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 అని ఢిల్లీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఏం పోటీ పెట్టలేరా? 14 సంవత్సరాలు సీఎం అంటారు, 40 ఏళ్ల పార్టీ అంటారు. మేము ఇది ఉందే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేదు, జనాలు అందరూ వ్యతిరేకత అయినప్పుడు ఇంట్లో కూర్చున్న వాడు గెలుస్తారు కదా వాళ్ళు. ఎందుకట్లా? ఇది ఒక్కటి చూస్తే అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకు ముందు వచ్చినటువంటి సీట్ల కంటే ఇంకా అధికంగా సీట్లు రాబోతున్నాయి అనేటువంటిది క్లియర్ కట్. ఇదే సిద్ధం సభ ద్వారా 4 ప్రాంతాల్లో సిద్ధం సభ పెట్టాము. అటు ఉత్తరాంధ్ర, అదే విధంగా రాయలసీమలో, దక్షిణ కోస్తాలో ఇక్కడ పెట్టినటువంటి ఏరులో పెట్టినటువంటి సభల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమా అంటే సిద్ధం 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 అని కథన రంగానికి కాలు దువ్వుతూ మా క్యాడర్ కాలు రగేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే చెప్పమని చెప్పారు. మనం అలివి గాని హామీలు మనం ఇవ్వలేదు, ఇచ్చిన హామీలు అమలు చేస్తాం, 99% వరకు చేశాము. ఏ వర్గాలకి ఇంతవరకు వీళ్ళు అన్నట్టు బీసీలకు సంబంధించింది, ఎస్సీలకు సంబంధించి, మైనారిటీలకు గాని, ఎస్టీలకు గాని ఇంతవరకు రాజ్యాధికారంలో మీరే చూడండి. తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీరు జర్నలిస్టులు మీకు ఇంకా ఎక్కువ అవగాహన ఉంటది. మంత్రి పదవుల దగ్గర నుంచి స్థానిక కోటాలో గాని, వాళ్ళ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా గాని, అదే విధంగా నేరుగా జన్మభూమి కమిటీలో లంచాలు లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు వెళ్లడంతోనే ఈ రోజు అవ్వాతాతలు 1వ తారీఖు తెల్లవారుజామున 6 గంటలకే డోరు కొడితే నా మనవడు వచ్చాడు వాలంటీర్, నా మనవడు జగన్ పంపించాడు అని తీసుకుంటూ సంతోషంగా 62 లక్షల మంది ఇది పెన్షన్దారులే ఉన్నారు. 62 లక్షల మంది ఎప్పుడెప్పుడు ఫ్యాన్ ఓటుకు వేద్దామా, మా మనవడు జగన్ ని మళ్ళీ అధికారంలోకి తెద్దామా అనేటువంటిది సంతోషంతో ఉన్నారు. గీతాంజలి ఏ విధంగా సంతోషపడిందో, బిడ్డ పాపం కోల్పోయాం కానీ అంతకు మించిన సంతోషంతో అందరూ ఉన్నారు. ఇంకొకటి బీసీల గురించి చెప్తున్నారు కదా, పాపం మా గురుమూర్తి అని ఉన్నాడు. ఇంతకుముందు 2019 ముందు కూడా డిబేట్లకు మీతో పాటు కూడా కూర్చున్నాం. ఒక బీసీ బాగా కష్టపడతాడు తెలుగుదేశంలో, ఎందుకు ఆయనకు టికెట్ ఇవ్వలేదు? ఎవరెవరికో ఇస్తున్నారు కదా, ఎందుకు మా గురుమూర్తి గారు బీసీ కదా, కృష్ణా జిల్లాలో పాపం అతను బాగా కష్టపడ్డాడు, పార్టీలు చాలా మంది మారినా కూడాను. అంటే చంద్రబాబు మనస్తత్వం ఎలాంటిదో చూడు, ఇలాంటి పనిచేసే బీసీలందరినీ కూడా అనగదొక్కడము, పెత్తందారులకు టికెట్లు ఇచ్చుకోవడం. అంతెందుకండి, లావుకి శ్రీకృష్ణదేవరాయకి ఎక్కడో తీసుకొని పాపం అక్కడ పనిచేసిన వాళ్ళు పక్కన పెట్టిన అసరావుపేటలో ఒక బీసీ యాదవ్ అనౌన్స్ చేస్తే దాన్ని జీర్ణించుకునే వ్యక్తుల్ని తీసుకొని వెళ్ళేసి ఎంపీ టికెట్ ఇస్తాడు. నెల్లూరులో పాపం సోమిరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు కదా,
తెలుగుదేశం కష్టపడిన వాళ్ళు వాళ్ళందరినీ కాదని చెప్పి ఎవరైతే మైనార్టీలను వద్దంటారో వీళ్ళు మాకు కావాలయ్యా మా పెత్తందారిని విపిఆర్ టికెట్ ఇచ్చుకుంటాడు. ఇది ఆయన నైజం, ఇది వాళ్ళ నైజం. పాపం బీసీగా గురుమూర్తి గారు చెప్పుకోలేరు కొన్ని బాధలు మీడియా ముందుగా. ఆయనకి టికెట్ ఇవ్వచ్చు, అన్ని విధాలు అర్హుడు. ఇచ్చారు మీరు నెల్లూరు టికెట్ బీసీకి ఇవ్వలేదు, విజయసాయి రెడ్డికి ఇచ్చారు మీరు కూడా. లేదు, నెల్లూరు సిటీ సంబంధించినటువంటి ఖలీల్ అహ్మద్ అక్కడే ఇష్యూ జరిగింది. అక్కడే మైనారిటీకి టికెట్ ఇచ్చాడని విపిఆర్ గారు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. మైనారిటీకి వద్దు, మైనారిటీలు వాళ్ళు ఇంకా ఊడిగం చేసుకుంటూ ఉండాలనేటువంటి పెత్తందారి మనస్తత్వం, ఆ మనస్తత్వానికి సిగ్గైంది కాబట్టి చంద్రబాబు అతనికి అందలం ఎక్కించారు.